హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో బిఎస్సి నర్సింగ్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు షూట్ చేస్తున్నాను. సో బిఎస్సి నర్సింగ్ ఎలా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మనము తీసుకోవచ్చు, దాని కెపాసిటీ ఏంటి, ఎంత శాలరీ వస్తుంది, ఎక్కడ ఉన్నాయి కాలేజెస్ బాగా మంచిగా ఉన్నాయా, లేకపోతే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఓన్లీ నీటేనా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా, దాని గురించి నేనైతే ఈ వీడియోలో అయితే షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ బిఎస్సి నర్సింగ్ అన్న. సో బిఎస్సి నర్సింగ్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ ఇంటర్మీడియట్ తర్వాత చేసే కోర్సు. మరి దీనికి ఎంత వాల్యూ ఉందంటే నాన్న, ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ల్యాక్స్లలో శాలరీ అయితే ఉంది. ల్యాక్స్లలో శాలరీస్ ఉన్నాయి. మీరు అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ బాగా వెల్ డెవలప్డ్ హాస్పిటల్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వాలిఫికేషన్, మరి మీరేం చదివేసి ఉండాలి? ఇంటర్మీడియట్ 12th పాస్. నెక్స్ట్ ఏజ్ ఎంత ఉండాలన్నా 17 to 35 ఇయర్స్ లోపు ఎవరైనా కానీ బిఎస్సి నర్సింగ్ అయితే చేయొచ్చు, కానీ 17 దాటిన తర్వాతే చేయాలి. అయితే మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉన్నాయా దీనికి, లేదా లోకల్ కాలేజెస్లలో జాయిన్ అవ్వచ్చా అన్న క్వశ్చన్ అయితే మీకు ఉంటుంది, అవునా? సో దానికి ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆన్సరు నీట్ కాకుండా. అర్థమవుతుందా? నీట్ కాకుండా అంటే నీట్ ఎగ్జామ్లో కూడా మీకు థర్డ్ ప్రాసెస్ ఏంటంటే బిఎస్సి నర్సింగ్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు నీట్ కాకుండా మీరు ఇంకా వేరే వేరే స్టేట్స్లలో, మన ఆంధ్రాలోనే కాకుండా లేదా తెలంగాణలోనే కాకుండా వేరే స్టేట్స్లో కూడా నేను అక్కడ బిఎస్సి నర్సింగ్ చేయొచ్చు. అంటే నీట్ ఎగ్జామ్లో నేను ఫైట్ చేయలేకపోతున్నాను, అంత కెపాసిటీ నా దగ్గర లేదు అని అనుకుంటే నేను అక్కడికి వెళ్ళి ఆ స్టేట్లో రాస్తే అప్పుడు కాంపిటీషన్ తగ్గుద్దేమో అన్న ఫీలింగ్ తోటి కొంతమంది ఉంటారు. సో దానికోసం అయితే నేను చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఫర్ ద నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నానా, నీట్ ఎంట్రన్స్ ఎగ్జామే కాకుండా వేరే వేరే స్టేట్స్లలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాసి వాళ్ళు బిఎస్సి నర్సింగ్ అయితే చేయొచ్చు. మీకు తెలియకపోతే ఇవన్నీ మీరు క్రోమ్లో క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాటి గురించి ఫుల్ డిస్క్రిప్షన్ అయితే వస్తుంది. లేదు అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో మీరు కామెంట్ పెట్టచ్చు, నేను అప్పుడు మీకు దానికి ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ సియుఈటి, ఇది కూడా ఎంట్రన్స్ ఎగ్జామేనా? సియుఈటి. నెక్స్ట్ సినెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్సే ఇవన్నీ స్పెసిఫిక్ సెపరేట్. నెక్స్ట్ ఎయిమ్స్ బిఎస్సి నర్సింగ్ చెప్పాను ఆల్రెడీ మీకు. సో బిఎస్సి నర్సింగ్ కూడా ఎయిమ్స్ కాలేజెస్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా నేను నీట్లో ఎయిమ్స్ రావట్లేదు అనుకుంటే మీరు సెపరేట్గా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎయిమ్స్ బిఎస్సి నర్సింగ్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు అక్కడ మీరు అప్లై చేసుకొని మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. క్లియర్? నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి బీసీఈ సిఈబి, ఇది కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామే. నెక్స్ట్ కేసెట్ ఎంట్రన్స్ ఎగ్జామే. నెక్స్ట్ ఐపీసీఈటి, సో ఇది కూడా ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నా, ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామే ఎక్సెప్ట్ నీట్. సో నీట్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నీట్ ద్వారా వెళ్ళొచ్చు. లేదు వేరే వేరే స్టేట్స్లలో కూడా మేము ఒకవేళ ఆంధ్ర వాళ్ళు లేదా తమిళనాడు వాళ్ళు తెలుగు పీపుల్ మేము అక్కడ చదువుకుంటున్నాము, వేరే స్టేట్స్లో చదువుతున్నాము, సో మేము అక్కడ లోకల్ అవుతాము, మేము అక్కడ ఎగ్జామ్ రాసుకుంటా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకున్న వాళ్ళకి ఐ హోప్ దట్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఇట్. ఓకే, డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ అలాగని మరి ఆంధ్రాలో తెలంగాణలో ఉంటే ఇది హెల్ప్ఫుల్ అవదా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది నాన్న. అదేం లేదు. అంటే కొంతమంది ఇప్పుడు కర్ణాటకలో ఉంటారు, కొంతమంది తమిళనాడులో ఉంటారు, కొంతమంది యూపీలో ఉంటారు, అలా ఎక్కడెక్కడ ఉన్నారో అనేది కూడా మనం చెప్పలేం కదా. ఇట్స్ అంటే ఇది వరల్డ్ యూనివర్సల్లో మనకి ఎక్కడ ఎలా ఉన్నాం అనేది కూడా తెలియదు కదా. సో నాన్న నెక్స్ట్ మరి ఎన్ని ఇయర్స్ ఇది ఉంటుంది బిఎస్సి నర్సింగ్ అనేది? ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 4 years ఉంటుంది. అర్థమవుతుందా? ఎన్ని ఇయర్స్ కోర్స్ అమ్మా? 4 years కోర్స్ ఇది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి నేను కొన్ని కాలేజెస్, కొంచెం ఫేమస్ ఉన్న కాలేజెస్ నేను ఇక్కడైతే మీకు ఇస్తున్నాను. ఇవే కాదు ఇంకా ఉన్నాయి కొన్ని కాలేజెస్ లిస్ట్ అయితే మేము ఇస్తున్నాను. దట్ ఈస్ ద కాలేజెస్: ఎయిమ్స్ కాలేజెస్, నెక్స్ట్ సిఎంఎస్ కాలేజ్, నెక్స్ట్ ఏఎఫ్ఎంసి కాలేజ్, నెక్స్ట్ కేఎంసి కాలేజ్, నెక్స్ట్ జిప్మర్ కాలేజ్, నెక్స్ట్ కేజీఎంసి కాలేజ్, నెక్స్ట్ బిహెచ్యు కాలేజ్. ఇవన్నీ ఒకే ఏరియా కదా నాన్న, డిఫరెంట్ స్టేట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిమ్స్ కాలేజ్, అలాగే ఎంఎంసి కాలేజెస్. ఇవన్నీ కాలేజెసే నాన్న, ఇవన్నీ కాలేజెసే. అర్థమవుతుందా? ఒక్కొక్క స్టేట్లో ఉన్నాయి ఇవి కాలేజెస్ అన్నీ కూడా.
నెక్స్ట్ లేదు మేము నర్సింగ్ చేయము, ఇంకా మేము ఏదన్నా అంటే మాకు ఇష్టం లేదు, బిఎస్సి నర్సింగ్ చేసాము, అర్థమవుతుంది, కోర్స్ చేసాము, మరి మేము ఇంకా ఏమన్నా అవ్వచ్చా అనుకుంటే దీని మీద పిహెచ్డిజీ కూడా చేయొచ్చు నాన్న రిసోర్సెస్ సైడ్. సో అటు కూడా మీరు వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీరు నర్స్ టీచర్గా కూడా అవ్వచ్చు, ప్రొఫెసర్గా. మ్యాక్సిమం ఇవి అవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. అంటే ఇట్స్ అది మీ ఇష్టం లేనా, అది మీ ఇష్టం. అవ్వాలనుకుంటున్నామా అవ్వాలని లేదా అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే మనం ఎవరో ఆఫ్ చేయలేము, ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేం. కాబట్టి దట్ ఈజ్ యువర్ డెసిషన్. అలాగే ఉండాలా అంటే నర్సింగ్ చేసి అంటే ఇక్కడ మీకు మళ్ళీ బిఎస్సి నర్సింగ్లో కూడా ఫర్ గర్ల్స్కి ఎంఎన్ఎస్ కోర్స్ ఉంది, ఆర్మీలో ఉంటుంది. సో అది ఇంకా అది వచ్చిందంటే హ్యాపీ లైఫ్. గవర్నమెంట్ జాబ్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, హ్యాపీ లైఫ్. అంటే ఆ కోర్సు కూడా ఉంది నాన్న. ఆ కోర్సు గురించి కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అంటే ఎంఎన్ఎస్ కోర్సు చెయ్యాలి అనుకుంటే ఏ కాలేజెస్ అనేవి బాగా ఫేమస్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను ఇచ్చాను. అంటే మీరు పెట్టుకునే వాళ్ళు, ఇక్కడ కౌన్సిలింగ్ పెట్టుకునే వాళ్ళు మీరు ఎంబీబీఎస్కి పెట్టుకోవచ్చు, లేదు ఆయుష్ కోర్సెస్కి పెట్టుకోవచ్చు, లేదు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి బిఎస్సి నర్సింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్స్. ఏదైనా కానీ అది మీ ఇష్టం. ఓకే, సో మీకు వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటేనా డెఫినెట్గా ఇదైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.